బాస్ టీ20 వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ అవుట్, బంగ్లాదేశ్ ఇన్. ఇది నిజంగా మామూలు ట్విస్ట్ కాదు బాస్. చెప్పాలంటే మధ్యలో దూరి మూతిపళ్ళు రాలగొట్టుకున్నట్లు అయ్యేటట్లే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. అవును బాస్, బంగ్లాదేశ్కి ఐసీసీకి మధ్య వివాదంలో అనవసరంగా పాకిస్తాన్ దూరి వారి పూర్తి మద్దతు, యాక్చువల్గా షో అప్ చేయడానికి ఇచ్చిన మద్దతు అది. ఇలా బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చి ఇండియా మీద పై చేయి సాధించాలి అనుకున్నారు. బట్ ఐసీసీ బంగ్లాదేశ్ని టీ20 వరల్డ్ కప్ నుండి తొలగించేసి పాకిస్తాన్ని ఎర్రి పప్పను చేసేసింది. ఇక ఇప్పుడు ఐసీసీ తీసుకునే మరో నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ లోపలికి, పాకిస్తాన్ బయటకి వెళ్ళనుంది. ఐసీసీ ఈ నిర్ణయాన్ని ఏ క్షణంలోనైనా తీసుకోవచ్చు. దానికి కారణం కూడా పాకిస్తానే. యాక్చువల్గా పాకిస్తాన్ టీంకి టీ20 వరల్డ్ కప్ ఆడడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరగనున్నాయి కాబట్టి. సో మూసుకొని మ్యాచ్లాడితే సరిపోయేదానికి మేం తోపులం, మా లెవెల్ చూపించుకుంటాం అన్నట్లు ప్రవర్తిస్తుంది పాక్. టీ20 వరల్డ్ కప్ని బాయ్కాట్ చేసే ఆలోచనలో ఉన్నాం అంది. పాక్ పీఎం షరీఫ్ని కలిశాక కూడా మోషిన్ నఖ్వీ పాక్ వరల్డ్ కప్ ఆడడంపై నిర్ణయం తీసుకోలేదు. ఫైనల్ డిసిషన్ ఫ్రైడే కానీ మండే కానీ తీసుకుంటాం అని నాంచుతున్నాడు. మా గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేస్తామన్న మోషిన్ నఖ్వీ పీఎంని కలిశాకైనా తుది నిర్ణయం చెప్పాలిగా, చెప్పలేదు. మరి అంతటి దానికి పీఎంతో మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇదంతా కేవలం బిల్డప్ ఇవ్వడానికే పాక్ ఇలా చేస్తుంది. ఇది గమనిస్తున్న ఐసీసీ పాక్కి దిమ్మ తిరిగేలా ఓ డిసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే వారికి ఇబ్బంది కలగకూడదని పాక్ మ్యాచ్లన్నీ శ్రీలంకకి షిఫ్ట్ చేసినా కూడా పీసీబీ చీఫ్ అనవసరంగా వరల్డ్ కప్ని బాయ్కాట్ చేస్తామంటూ అతి చేశాడు. అందుకే ఐసీసీ పాక్ని టీ20 వరల్డ్ కప్ నుండి తొలగించేయాలి అనే నిర్ణయం తీసుకునేలా ఉంది. దీంతో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు అనవసరమైన వివాదంలో దూరి ఐసీసీకి వ్యతిరేకంగా ప్రవర్తించిన పాక్కి గడ్డి పెట్టినట్లు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ కోరికను ఒప్పుకున్నట్లు అవుతుంది. అదెలా అంటారా బాస్? యాక్చువల్గా ఐసీసీ బంగ్లాదేశ్ని తొలగించి స్కాట్లాండ్కి అవకాశం ఇచ్చేసింది. అది ఫైనల్, అందులో మార్పు అయితే ఉండదు. ఇక ఇప్పుడు పాక్ అతి చేస్తూ బాయ్కట్ చేస్తా అన్న బెదిరింపులు ఇస్తున్న ఈ సందర్భంలో ఐసీసీనే పాక్ని తొలగించేసి ఆ స్థానంలో బంగ్లాదేశ్ని ఆడిస్తే అప్పుడు బంగ్లాదేశ్ ఇండియాకి రావాల్సిన అవసరం ఉండదు. దాంతో వాళ్ళ డిమాండ్ తీరినట్లు ఉంటుంది. ఐసీసీకి వ్యతిరేకంగా ప్రవర్తించిన పాక్కి కోలుకోలేని దెబ్బ కొట్టినట్లు ఉంటుంది. ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే వారి మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగుతాయి కాబట్టి. ఇక్కడ బంగ్లాదేశ్ ప్రాబ్లం సాల్వ్. అప్పుడు గ్రూప్ సిలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ వచ్చేస్తుంది. గ్రూప్ ఏలో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ వచ్చేస్తుంది. సో ఈ మొత్తం మ్యాటర్లో వివాదం స్టార్ట్ అయింది బంగ్లాదేశ్తో. బట్ ఆ బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్లో ఆడుతుంది. అనవసరంగా వివాదంలోకి దూరి ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చిన పాక్ మాత్రం పెద్ద కాదు, బిగ్ ఎర్రి పప్పై కూర్చుంటుంది. మరి దీన్నే అంటారుగా అనవసరమైన విషయాల్లో దూరి మూతి పళ్ళు రాలగొట్టుకోవడమని. ఏమంటారు బాస్? మరి ఇలానే జరిగే అవకాశం అయితే ఉంది, మ్యాక్స్ ఉంది. మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? ఇలానే జరగాలనా కాదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.